నమస్తే చిల్డ్రన్స్. నేను కన్నడ పాఠాన్ని తెలుగులో చెప్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ గాయత్రి మంజునాథ్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ಯಾವ పాఠం కావాలి దాన్ని కన్నడ పాఠాన్ని తెలుగులో చెప్తాను కదా, అందుకు ಯಾವ పాఠం కావాలి దాన్ని కామెంట్లో పెట్టండి, సరేనా? ఈరోజు నేను సెకండ్ క్లాస్ సవి కన్నడ సెకండ్ సెమిస్టర్ ఇది చూడండి. సవి కన్నడ సెకండ్ క్లాసు 2ನೇ తరగతి. ఓకే, దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి 3 కళ్ళుಗಳು. ఓకే, చూడండి, 3 కళ్ళుಗಳು, సరేనా? ఇది 3 కళ్ళుಗಳು గద్య అంటే 3 రాయిలు. చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3 రాయిలు. మనం ఈ పాఠం వినేదానికి ఇంకా ముందు కొంచెం తెలుసుకుందాం. ఏమంటే మనము ఈ పాఠాలో వస్తుంది, ఈ మూర్తిని కెత్తడానికి మనము చూసింటాము 2 ఆయుధాలని వాడతారు. ఏమంటే ఇది సుత్తిగా, హ్యామర్ అంటారు కదా, అది. ఇగో ఇదండి, ఇది కన్నడలో ఉలి అంటారు. అంటే అది షార్ప్గా ఉంటుంది, దాన్ని పెట్టి కొడతా ఉంటారు, మీరు చూసింటారు, సరేనా? ఇప్పుడు మనము షురు చేస్తాము. నేను ఒక్కొక్క లైన్ చదువుకొని చెప్తా ఉంటాను మీనింగు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, సరేనా? ఓకే. ಒಬ್ಬ ಶಿಲ್ಪಿ ಸುಂದರವಾದ ಮೂರ್ತಿಗಳನ್ನು ಕೆತ್ತಲು 3 కళ్ళుಗಳನ್ನು ತಂದನು. ఒక శిల్పి ఏం చేస్తాడు, బాగుండేవి 3 మూర్తులు కెత్తడానికి కోసము 3 రాయిలు తెస్తాడు. ಮೊದಲನೆಯ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದು ಅದನ್ನು ಉಳಿ ಮತ್ತು ಸುತ್ತಿಗೆಯಿಂದ ಕೆತ್ತಲು ಪ್ರಾರಂಭಿಸಿದನು. చూడండి, నేను చెప్పాను కదా, ఉలి ಮತ್ತು సుత్తిగే, దీన్ని ఉలి అంటారు, దీన్ని సుత్తిగే అంటారు, సరేనా? ఫస్ట్ రాయిని ఎత్తుకొని ಕೆತ್ತడానికి కోసము ప్రారంభిస్తాడు. ఆగ ఆ కళ్ళు శిల్పిಯ ఏటನ್ನು ತಾಳದಾಯಿತು. అప్పుడేం చేస్తుంది, అది కొడతా ఉంటే ఆ శిల్పి కొట్టే కొడతా ఉంటాడు కదా, అవి నొప్పి తట్టుకోలేకపోతుంది, ఆ నొప్పిని తట్టుకోలేకపోతుంది. అయ్యో ಶಿಲ್ಪಿಯೇ, ನಾನು ಏಟನ್ನು ಸಹಿಸಲಾರೆ, ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡು ಎಂದಿತು. అయ్యో శిల్పి, నన్ను ఆ ఏట్లు నువ్వు కొట్టొద్దు, నేను ఆ నొప్పిని సహిಸಲಾರೆ అంటే ఆ నొప్పిని నేను తట్టుకోలేను, అందుకని నన్ను ಬಿಟ್ಟುಬಿಡು, వదిలేయ్ అంటుంది. ಶಿಲ್ಪಿ కಲ್ಲಿನ మాటಗಳನ್ನು ಕೇಳಿ ಅದನ್ನು పక్కಕ್ಕೆ ఇట్టను. శిల్పి ఏం చేస్తాడు, దాని మాటలు వినేసి సరేలే అనేసి దాన్ని పక్కకు పెట్టేస్తాడు. ಮತ್ತೆ 2ನೆಯ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು, ಅದಕ್ಕೆ 100 ಏಟುಗಳನ್ನು ಹಾಕಿದನು. మళ్ళా నెక్స్ట్ సెకండ్ రాయిని ఎత్తుకొని దానికి ఒక 100 సారి కొడతాడనమాట. కొట్టిన తర్వాత ఆ కళ్ళు సహా ನೋವು ಸಹಿಸದಾಯಿತು. ಶಿಲ್ಪಿ ನನಗೆ ತುಂಬ ನೋವಾಗುತ್ತಿದೆ. ఆ రాయి కూడా ఏమంటుంది, ఆ నొప్పిని సహించుకోలేకపోతుంది. ಶಿಲ್ಪಿ అప్పుడు నొప్పి సహించుకోలేక చెప్తుంది అది, ಶಿಲ್ಪಿ ನನಗೆ ತುಂಬ ನೋವಾಗುತ್ತಿದೆ. ಶಿಲ್ಪಿ, నువ్వు కెత్తుతున్నావు కదా, ಶಿಲ್ಪಿ నువ్వు నాకు కొడతా ఉంటే నాకు చాలా నొప్పి అవుతుంది అంటని చెప్తున్నాడు. ఏటుಗಳನ್ನು తడయలారే, దయమాడి నన్ను బిట్టుబిడు. నువ్వు కొట్టే ఏట్లని నేను భరించలేకపోతున్నాను, నాకే అయితలేదు, నువ్వు నన్ను వదిలే అంటని ఏడుస్తుంది. ಗೋಗರೆಯಿತು అంటే ఏడుస్తుంది. ಅದರ ಮಾತನ್ನು ಕೇಳಿ ಶಿಲ್ಪಿಗೆ ಬೇಸರವಾಯಿತು. దాని మాటలు వినేసి ఆయనకి చాలా బేజారైపోతుంది. అయ్యో అనేసి తర్వాత ఏమో చేస్తాడు, ಆದರೂ ಇನ್ನೊಂದು ಕಲ್ಲು ಇದೆಯಲ್ಲ, ಅದನ್ನಾದರೂ సుందర మూర్తిಯಾಗಿ ಮಾಡೋಣ అందుకొండను. సరేలే పోన్లే, ఇంకొక రాయి ఉంది కదా, దాన్నైనా మనము సుందర బొమ్మల మూర్తిలా మనము టెంపుల్లో చూసుంటాం కదా,
మూర్తిలా తయారు చేస్తాము అనేసి అనుకుంటాడు. ಸರಿ అనేసి ಅನ್ಕೊಂಡಳು. ಮೂರನೆಯ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು, ಅದಕ್ಕೆ 1000 ಪೆಟ್ಟುಗಳನ್ನು ಹಾಕಿದನು. ಆ ಕಲ್ಲು ತಾಳ್ಮೆಯಿಂದ ಎಲ್ಲ ಏಟುಗಳನ್ನು సహిಸಿಕೊಂಡಿತು. ఆ మూడో రాయి తీసుకున్న తర్వాత దానికి బాగా కొడతాడు. మనం ఇప్పుడు మూర్తిని చేయాలంటే దెబ్బలు పడతాయి. అలానే మనము ఊరికే ఉంటే మూర్తి రెడీ కాదు. అందుకని ఏమై చేస్తాడు, ఒక్కొక్క రాయిని ఒక్కొక్కటే తన ఉంటుంది కదా ఉಳಿ ಮತ್ತು సుత్తిగే, దీన్ని తీసుకొని రెండನ್ನ ఏం చేస్తాడు, యూజ్ చేసుకొని బాగా కొట్టి 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 మంచి ಮೂರ್ತಿలా ತಯಾರು చేస్తాడు. ಆ ತಾಳ್ಮೆ ಅದು ಏನಾಯಿತು, ಆ ಕಲ್ಲು ತಾಳ್ಮೆಯಿಂದ ಎಲ್ಲ ಏಟುಗಳನ್ನು ಸಹಿಸಿಕೊಂಡಿತ್ತು. ఆ రాయి ఏం చేస్తుంది, అన్ని ఏట్లు కూడాను సహించుకొని తర్వాత ఏమవుతుంది, బాగుండే ఒక మూర్తి రెడీ అవుతుంది. సరేనా, బాగుండే మూర్తి ఒక్కటి రెడీ అవుతుంది. ನೋಡಿ ಆ ಮೂರ್ತಿని చూసి తాను ಮಾಡಿದ మూర్తిಯನ್ನು ನೋಡಿ ఆనందపడ్డాను. తాను చేసిండే మూర్తిని చూసేసి ఆయనకి చాలా ఆనందమైపోతుంది. ఎంత బాగా కెత్తినాను నేను, ఎంత బాగుంది అనేసి ఆనందం పడతాడు. సరేనా. పార్ట్ బి అని, ఇది పార్ట్ ఏ. నా పేరు గాయత్రి, నాది ప్రాపర్ వచ్చి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఎంతోమంది తెలుగు వాళ్ళకి ఈ కన్నడ సబ్జెక్టు చాలా కష్టమవుతుంది. అందుకనేసి నేను కన్నడ పాఠాన్ని తెలుగులో చెప్పాలని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్టు నాకు చాలా కావాల్సి వస్తుంది. అందుకనేసి మీరు ఇలాంటి వీడియోలు ఇంకా నేను చేయాలి అంటే గాయత్రి మంజునాథ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వేరే లెసన్స్ నేను చెప్పాలంటే మీరు ಯಾವ లెసన్ అనేసి కామెంట్లో పెట్టండి. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.